హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో గల్ఫ్‌లో ఫ్రూట్స్, వెజిటబుల్స్ అండ్ గ్రోసరీస్ ప్రైజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇక్కడ నార్మల్‌గానే ప్రైజెస్ చాలా ఎక్కువుంటాయి. మన ఇండియా కంటే ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ డబల్ ఉంటాయి. సో, ఏంటంటే ఇక్కడ ఓన్లీ మ్యాండేటరీ థింగ్స్ మాత్రమే మనం ఎక్కడికెళ్ళినా తీసుకోవాలి. నేను గూడా ఈరోజు షాప్‌కెళ్ళి నాకేం అవసరమో అయన్నీ తీసుకొనొచ్చాను. అవేంటో నీకు నెక్స్ట్ ఫర్దర్‌గా వీడియోలో కంటిన్యూ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. థాంక్ యూ. ఇది నాకు దగ్గరలో ఉండే ఒక పాండా స్టోరు. అంటే గ్రోసరీస్. మన ఇంటికి కావాల్సినన్ని దొరుకుతాయి. ఫస్ట్ ఎంట్రన్స్‌లోనే ఫ్రూట్స్ ఉన్నాయి. ఇక్కడ కింద రాసున్నారు కదా! అవన్నీ సౌదీ అరేబియా రియాల్స్‌లో రాసుంటారు. 12, 13 అలాగా. అంటే ఎవ్రీథింగ్ ఇంటూ 25 చేయాలి. ఇక్కడ చూడండి ఎవ్రీథింగ్ ఏది కూడా 5 రియాల్స్‌కి తక్కువ లేదు. అంటే ఏంటంటే అట్‌లీస్ట్ ఒక హాఫ్ కేజీ వచ్చేసి 130, 150 రూపీస్ ఉంటాయి. ఇవి చాలా తక్కువ నేనెళ్ళిన గ్రోసరీ స్టోర్స్‌లో. మిగతావన్నీ చాలా ఎక్కువుంటాయి. ఇక్కడ జనరల్‌గా ప్రైజెస్ ఎక్కువ ఎందుకుంటాయంటే మాక్సిమం ఇవన్నీ ఇంపోర్టెడ్ అనమాట. మన ఇండియా నుంచి. ఇది చూడండి 5 రియాల్స్ ఉంది. అంటే 100 రూపీస్. ఇది వాటర్ మిలన్. ఒక్కొక్క బనానా ఈచ్ బనానా వచ్చేసి మనకు 20 రూపీస్ వస్తది. ఇది కేజీ 6 అంటే 5, 6 అలా తీసుకుంటే మన కేజీ వస్తది. అది ఆల్మోస్ట్ 150 రూపీస్ వస్తుంది. ఏవి కూడా మినిమమ్ 10 ఆర్ 8 రియాల్స్‌కి తక్కువుండవు. అంటే కేజీ తక్కువలో తక్కువ మనకి 150-200 లోపలొస్తుంది. రేర్ ఫ్రూట్స్ అయితే జాక్ ఫ్రూటు అండ్ ఇలాంటివైతే ఇంకా ఎక్కువుంటాయి ప్రైజెస్ ఇక్కడ. ఎందుకంటే అన్నీ ఇంపోర్టెడ్. ఇవి 12, 9 యాపిల్ ఒక కేజీ కూడా ఉండదు ఇది. హాఫ్ కేజీ ఉంటది. అది 9 అని ఉంది. ఇక్కడన్నీ ఏంటంటే ఎవరు ఉండరు. మనమే ఈ ప్యాక్ చేసుకొని ఎళ్లి సెపరేట్‌గా కేజీస్ కౌంట్ చేసి బిల్లింగ్ ఏసుకోవాలి. ఇవి ఇవి వెజిటబుల్స్. వెజిటబుల్స్ కూడా సేమ్ ప్రైస్ ఉంటాయి. తక్కువలో తక్కువ. ఇవి 12, 6 అలా ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక కేజీ వెజిటబుల్స్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్. బ్యాచిలర్‌కైతే సరిపోతుంది గానీ ఫ్యామిలీ ఉండేవాళ్ళు చూసి ఇక్కడ యూజ్ చేసుకుంటా ఉంటారు. ఎందుకంటే ప్రైజెస్ చాలా ఎక్కువ. మంత్లీ ఎక్స్‌పెన్సెస్ కూడా గ్రోసరీస్‌కి ఆల్మోస్ట్ ఒక 25,000 అవుతుంది మంత్లీ ఫ్యామిలీస్‌కి. బ్యాచిలర్స్‌కైతే ఒక 15,000 దాకా అవుతుంది. నేను గూడా కొన్ని క్యారెట్స్, బనానా అవి తీసుకున్నాను. డైలీ గ్రోసరీ స్టోర్‌కి వచ్చి తీసుకెళ్తా ఉంటాను ఆఫీస్‌కి అయిపోయిన తర్వాత. ఇక్కడ ఇలాగే కవర్‌లో ఏసుకోవాలి మనం. ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అయినా గూడా. సెపరేట్‌గా వెయిటేజ్ మిషన్ ఉంటుంది. ఆ వెయిటేజ్ మిషన్‌లో మనం ఎన్ని గ్రామ్స్ అని ఎంటర్ చేసి అది ఆటోమేటిక్‌గా ప్రైస్ చూపిస్తది. దాని ప్రకారం మనం బిల్లింగ్ చేసుకోవాలి. ఇది వాటర్ మిలను 2 అని ఉంది. 2 అంటే 50 రూపీస్. కేజీ 50 రూపీస్. మనకు కేజీ 2 రియాల్స్ అంటే ఇది అప్రాక్సిమేట్‌గా ఒక 5-10 కేజెస్ ఉంటది. సో, ఒక్క వాటర్ మిలన్ వచ్చేసి అప్రాక్సిమేట్‌లీ 300 రూపీస్ వస్తది మనకి. మన వీడియోస్ కొంతమంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈ స్క్రీన్ షాట్ చూడండి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద వాచింగ్ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సో, నేను యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేశాను. సో, రీచ్ బెటర్‌గా రావాలంటే మీరందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడంతా కూల్ డ్రింక్స్ ఉంటాయి. ఇవి కూడా సేమ్. ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ ప్రైజెస్ ఉంటాయి. ఒక 1 లీటర్ కూల్ డ్రింక్ వచ్చేసి అప్రాక్సిమేట్‌గా ఒక 300 రూపీస్ ఉంటది. మన ఇండియన్ కరెన్సీలో. వాటర్ బాటిల్ అయితే ఇంకా ప్రైజు. ఇక్కడంతా వాటర్ అంతా ఇంపోర్టెడ్. ఒక ఫ్ ఈ ఫర్దర్‌గా నేను 5 లీటర్ క్యాన్ చూపిస్తాను. మనకు 5 లీటర్ క్యాన్ ఇక్కడొచ్చేసి అప్రాక్సిమేట్‌గా ఒక 300 రూపీస్ పడుతుంది. ఈ వాటర్ క్యాన్ కనిపిచ్చేది. ఇదే 5 లీటర్ వాటర్ క్యాను. ఇది అప్రాక్సిమేట్‌గా ఫ్యామిలీకి పర్ డే 2 కావాల్సొస్తది. ఈచ్ 300 యేసుకున్న పర్ డే 600 వాటర్‌కి అవుతుంది. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ అన్నీ డీప్ ఫ్రీజ్‌లో ఉంటాయి. లాంగ్ టర్మ్ యూజ్ కోసం. ద్రాక్ష కావచ్చు, ఇక్కడ చూడండి ఇది 2 ఉంది. అది చిన్న ప్యాకెట్ 50 రూపీస్. అండ్ ఇలాగే ఫ్రూట్స్ కావచ్చు, యాపిల్స్ డిఫరెంట్ అన్నీ ఫ్రోజన్‌లో ఉండిస్తారు. లాంగ్ టర్మ్ యూజ్ చేసుకోవడానికి కోసం. ఇక్కడంతా బ్రెడ్ అండ్ బిస్కెట్ స్టోరు అండ్ చాక్లెట్స్ గూడా. ఇక్కడ ఫేమస్ ఏంటంటే కొన్ని కువైట్, సౌదీ, దుబాయ్‌లో చాక్లెట్స్ అండ్ ఇక్కడ కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ స్వీట్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. అవి గూడా నేను కొన్ని తీసుకున్నాను. అలా అని ఎవ్రీ వీక్ వచ్చి కూడా తీసుకోలేము. ఎందుకంటే ప్రైజెస్ చాలా ఎక్కువుంటాయి. ఇక్కడ సాలరీస్ కొద్దిగా ఇండియా కంటే బెటర్‌గానే ఉంటాయి. బట్ ప్రైజెస్ గూడా చాలా ఎక్కువ. ఫ్యామిలీస్ ఉన్నారంటే అట్‌లీస్ట్ మంత్లీ ఎక్స్‌పెన్స్ అన్నీ చాలా ఎక్కువవుతాయి. మంత్లీ ఎక్స్‌పెన్స్ కోసం బ్యాచిలర్ అండ్ ఫ్యామిలీకి ఎంతవుతాయి ఏంటి అనేసి నేను నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ సూపర్ మార్కెట్ చాలా పెద్దది. పాండా అండ్ లూలు ఎక్కువుంటాయి సౌదీ అండ్ దుబాయ్‌లో. నేను జస్ట్ ఇది వీడియో పర్పస్ కోసం మాత్రమే చూపిచ్చాను. ఇక్కడంతా తిరిగి ఏమేమి ఉంటాయి ఏంటి అని.
రైస్ కావచ్చు, ఆయిల్ అవన్నీ చాలా ప్రైజెస్ ఎక్కువ. ఓకే. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు మంత్లీ ఒక ఫ్యామిలీకి ఇండియాలో ఒక 20,000 గ్రోసరీస్‌కి అవుతుంది అనుకుంటే, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50,000 దాకా అవుద్ది గ్రోసరీస్‌కి. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇండియాలో ఒక 5,000 అలా గ్రోసరీస్‌కయితే ఇక్కడ 15,000 అవుతుంది. 2-3 టైమ్స్. సో, అకార్డింగ్‌గా మనం సాలరీస్ కావచ్చు, ఎక్స్‌పెన్సెస్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. ఈ రోలో మొత్తం హనీ అండ్ ఇంట్లో కావాల్సినటివన్నీ ఉన్నాయి. హనీ ప్రైజెస్ చూపిస్తాను చూడండి. ఒక హనీ ఆల్మోస్ట్ 2000, 2500 ఉంది. ఇది జిమ్ క్రీమ్ యాక్చువల్‌గా. నేను 4 మంత్స్ ముందు జిమ్ జాయిన్ కదా! సో, దానికోసం అయిపోయిందది. సో, దానికోసం ఒకటి తీసుకుంటున్నాను. ఇది చపాతీ అండ్ పరోటాలు పెట్టే ప్లేస్ అనమాట. ఇక్కడేంటంటే ఇంకొకటి చెప్పాలి. ఇక్కడ కొత్త వెరైటీ ఐటెమ్ కుబూస్ అని ఒక ఐటెమ్ ఉంటుంది. అది రీసెంట్‌గా ఇక్కడ ఫేమస్ అండ్ చాలా ప్రైస్ అనేది ఇంతకుముందు ఎక్కువుండేది. బట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే దాన్ని తక్కువ ప్రైస్ చేసి 1 ఆర్ 2 రియాల్స్‌కే చేసిందిప్పుడు. సో, ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి తక్కువ సాలరీస్ ఇదే కుబూస్. ప్రతి తక్కువ సాలరీ వచ్చేవాళ్ళు కూడా ఎవరు ఆకలితో ఉండకూడదనేసి ఇది 1 రియాల్ చేసింది. కొన్ని స్టోర్స్‌లో ఫ్రీగా కూడా ఇచ్చేస్తారు అందరికి ఎవరన్నా వచ్చి అడిగితే. ప్రైస్ తక్కువే బట్ ఇక్కడ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తారు. ఇక్కడ ఫుడ్ కమిషన్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. సో, అందుకనేసి ఫ్రోజన్‌లో ఉన్నా కూడా చాలా నీట్‌గా మెయింటైన్ చేస్తారు. ఇవి రైస్ బ్యాగ్స్. ఇది కనిపిచ్చేది 10 ఆర్ 15 కేజీస్. ఇప్పుడు 10 కేజీస్ బ్యాగ్ ప్రైస్ చూపిస్తాను. 44 ఉంటది. 44 అంటే అప్రాక్సిమేట్‌గా మన ఇండియన్ కరెన్సీలో 1100 10 కేజీస్ రైస్ బ్యాగే. అట్‌లీస్ట్ మన ఫ్యామిలీ ఉండాలంటే అట్‌లీస్ట్ మంత్లీ ఒక 20 కేజెస్ అన్నా కావాలి. సో, అప్రాక్సిమేట్‌లీ దీనికే మనకు 2500-3000 అవుతుంది. ఆయిల్ ప్రైజెస్ కానీ అన్నీ ఇక్కడ చాలా ఎక్కువ. డిఫరెంట్ ఇవన్నీ కూడా ఇది బేక్డ్ అండ్ స్నాక్స్ ఐటెమ్స్. ఒక్కొక్క పీస్ చాలా ఎక్కువ. ఇప్పుడు ఒక పీస్ చూపిస్తాను. 4 రియల్స్ ఉంటది. అంటే ఒక పీస్ వచ్చి 100 రూపీస్. ఇక్కడ గ్రోసరీస్ మంత్లీ ఎక్స్‌పెన్స్ చాలా ఎక్కువ. అట్‌లీస్ట్ బ్యాచిలర్‌గా మనం ఇక్కడ స్టే చేయాలంటే మంత్లీ అట్‌లీస్ట్ 60,000 రూపీస్ వరకు అవుతుంది. ఓన్లీ బ్యాచిలర్‌కి. ఫ్యామిలీ అయితే మోర్ దాన్ 1.2-1.5 లాక్స్ అవుతుంది. ఇవి జస్ట్ మీ అవేర్‌నెస్ కోసమే చూపిస్తున్నాను. 5 రియాల్స్ చాలా ఎక్కువ ఒక్కొక్క పీస్ ప్రైస్ ఇది. సో, మనం ఫ్యామిలీతో మెయింటైన్ చేయాలంటే ఇక్కడ ఎవరన్నా ఇక్కడికొస్తున్నారంటే దానికి ఈక్వల్‌గా సాలరీ అడిగి రావాలి. ఇవి డైలీ యూజ్డ్ బిస్కెట్స్. ఇవి కూడా అంతే అప్రాక్సిమేట్‌గా ఒక్కొక్కటి 25, 22 ఇది 10 ఉంది. తక్కువ. అంటే 250 రూపీస్ అనమాట మన ఇండియన్ కరెన్సీలో. ఈ చాక్లెట్స్ ఇవి ఎవరికన్నా గిఫ్ట్‌గా ఇవ్వాలంటే 37 అంటే 800 రూపీస్. ఇవి దీని మొత్తంలో కూడా ఒక 15 కూడా లేవు. బట్ ప్రైజెస్ చాలా ఎక్కువుంటాయి. 40, 50 చాక్లెట్స్ ఎవరికన్నా గిఫ్ట్‌గా ఇవ్వాలన్నా కూడా ఈ గిఫ్ట్ ప్యాక్ అప్రాక్సిమేట్‌లీ 700 రూపీస్. 20 చాక్లెట్స్ ఉంటాయి అంతే దీంట్లో. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్వీట్స్, బిస్కెట్ అరేంజ్‌మెంట్స్ అంతా చేసుంటారు. ఎవరికన్నా ఫ్యామిలీస్‌కి ఎక్కడన్నా గ్యాదరింగ్‌కి ఇక్కడ కిట్టి పార్టీస్ లాగా వెళ్ళినప్పుడు ఎవరికన్నా ఇవ్వాలంటే ఇవి తీసుకెళ్తూ ఉంటారు 1 ఆర్ 2. ఎట్లేదన్నా కూడా ఇవి కూడా మన ఇండియాలో దొరుకుతాయి. కానీ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇంపోర్ట్ చేయడం వల్ల ఏంటంటే ప్రైజెస్, డ్యూటీ ఫ్రీ టాక్సెస్ అన్నీ ఎక్కువ తీసుకుంటారు. నేను కూడా కొన్ని ఐటెమ్స్ తీసుకున్నాను. ఇది బిల్లింగ్ సెంటర్. సెపరేట్‌గా ట్యాప్ చేసి మనం బిల్ పే చేయాలి. నేను లాస్ట్‌లో చూపిస్తాను. నాకు బిల్ ఎంతయింది ఏంటనేసి. నేను తీసుకున్నది 3 ఆర్ 4 ఐటెమ్స్ మాత్రమే తీసుకున్నాను. నాకు అప్రాక్సిమేట్‌గా బిల్ 600-700 అయిందనమాట. అది లాస్ట్‌లో బిల్ చూపిస్తాను చూడండి. ఈ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత అందరూ వీడియో యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తీసుకున్నది 5 ఐటెమ్స్ మీరు చూడొచ్చు. దానికే 38 రియాల్స్ అయింది. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 800-900 రియాల్స్ అయింది. పర్ 1 డే నేను ఇక్కడికొచ్చినందుకు. మీరు ఇమాజిన్ చేయొచ్చు ఇలాగే నేను మంత్లీ ఎన్ని సార్లు వస్తే ఎంత అవుతుందనేసి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్‌గా దొరికింటే ఖచ్చితంగా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.